వచ్చినప్పుడు ఏమైపోతోంది? అటు, ఇటు ఏం చేయాలో తెలీదు. అంటే పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి లోపు చేసేది కాసేపు మంచి వైపు అనిపిస్తది. మంచి ఆలోచనొస్తది. కాసేపు చెడు ఆలోచనొస్తది. సో, ఇటుపక్క కాసేపు లాగినట్టు, అటుపక్క కాసేపు లాగినప్పుడు ఈ ప్రపంచం ఏమైపోతుందంటే కదిలిపోతుంది. అంటే మన జీవితాలు ఆ రకంగా ఉన్నాయి. ఈ రోజు ఓ సమస్యొచ్చిందంటే వెంటనే ఇంకోటొచ్చేస్తది. వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు. ఎందుకంటే మంచి వస్తుంటది, చెడు వస్తది. ప్లస్ ఇప్పుడు బాబా మనకి సంగమ యుగం అన్న సమయం యొక్క జ్ఞానాన్నిచ్చారు. సో, సంగమ యుగంలో కౌరవ సామ్రాజ్యం నడుస్తుంది. రాక్షసుల రాజ్యం నడుస్తోందిప్పుడు. వికారాలు విజృంభించాయి అంటారు. అటువంటి సమయంలో ఏమైపోతది? చాలా మటుకు అరే నిజాయితీగా బతకాలి, శాంతితోటి వ్యవహరించాలి, ప్రేమతోటుండాలి అని అందరికీ తెలుసు. కానీ ఆ రకంగా వ్యవహరించేసరికి సమస్యలొచ్చేసరికి మన జీవితంలో కదిలిపోతున్నాయి. సో, అందుకే రాక్షసులు ఇటు లాగినట్టు, దేవతలు ఇటు లాగినట్టు చూపించినప్పుడు మన ఆలోచన, మన యొక్క మానసిక స్థితిని, మన ప్రపంచమే కదిలిపోతుంటే, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం కింద వచ్చి ఆ ప్రపంచాన్ని ఆపినట్టు